మన భారతదేశ చరిత్ర అనేది చాలా అంటే చాలా గొప్పదని చెప్పాలన్నమాట. మన చరిత్రలో ఎన్నో మిస్టరీస్ అయితే దాగున్నాయి. అలాగే మన భారతదేశంలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి టెంపుల్ వెనుక ఒక కథ ఉంటుంది, మరొక మిస్టరీ కూడా దాగుంటుంది. అలాంటి అన్సాల్వ్డ్ మిస్టరీ టెంపుల్స్ గురించి అయితే మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు కలుస్తాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజస్థాన్లో ఒక టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్ ఏంటంటే దయ్యాలు, పిచాచాలు, భూతాలను అలాగే చేతబడులు వంటివి వదిలించడంలో ఈ టెంపుల్ ఫేమస్ అని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తూ ఉంటారనమాట. సో ఈ టెంపుల్కి అయితే రోజు కొన్ని వందల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ భక్తులు చూపించే భక్తి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పాలి. సో కొంతమంది అయితే మాత్రం సలసల కాగే వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఆ వేడి నీళ్ళు ఒంటి మీద పోసుకోవడం కానీ, సో మరికొందరు అయితే మాత్రం ఉరి వేసినట్టు వేలాడడం కానీ, మరికొందరు మాత్రం సో చైన్లతో కట్టేసుకోవడం కానీ, లేదంటే తలని గోడకేసి కొట్టుకోవడం కానీ, ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అనమాట. సో అది కూడా ఏంటంటే అక్కడ ఉన్న పూజారుల మధ్య ఇలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇలా ఎందుకు చేస్తూ ఉంటారంటే, సో వాళ్ళకు పట్టిన దయ్యాలు కానీ, పిచాచాలు కానీ, భూతాలు కానీ, లేదంటే వారిపైన ఎవరైనా చేతబడి చేసినా కానీ, సో ఇలాంటివన్నీ వదిలిపోవడానికి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్లో ప్రసాదాలు అయితే ఇవ్వరు, ఒక బ్లాక్ బాల్ అయితే ఇస్తారనమాట. ఆ బాల్ని తీసుకొచ్చి అక్కడున్న మంటలో అయితే వేయాలి. సో ఆ బాల్ని అయితే ఇంటికి తీసుకెళ్ళకూడదని అక్కడున్న స్థానికులు అయితే చెప్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ తీసుకెళ్తే మాత్రం సో ఖచ్చితంగా ఏదో ఒక దుష్టశక్తి అయితే మనల్ని ఫాలో అవుతుందని చెప్పి సో వాళ్ళైతే నమ్ముతూ ఉంటారనమాట. మరో విషయం ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఏదైనా తీసుకున్నా కానీ, లేదంటే ఏదైనా కొన్నా కానీ అవన్నీ అక్కడే యూజ్ చేయాలన్నమాట. సో వాటిని ఇంటికి తీసుకెళ్ళడం కూడా మంచిది కాదని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే మనం దేవుని దర్శనం చేసుకుంటాం కదా, సో దేవుని దర్శనం చేసుకున్న తర్వాత సో నార్మల్ టెంపుల్స్లో అయితే మళ్ళీ వెనక్కి తిరిగి దేవుని చూడడం కానీ, లేదంటే ఆ పరిసరాల్లో కొంచెంసేపు కూర్చోవడం కానీ చేస్తూ ఉంటాం. బట్ ఈ టెంపుల్ అలా చేయరంట. దేవుని దర్శనం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారంట. ఇఫ్ ఇన్ కేస్ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడున్న ఆత్మలు కానీ, దయ్యాలు కానీ మన వెంట వస్తాయని చెప్పి అక్కడున్న స్థానికులు అయితే చెప్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ పేరు వచ్చి మెహందపూర్ బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్ రాజస్థాన్లో ఉంది. నెంబర్ 2, సో మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో ఉన్న దేవుడి గురించి గొప్పగా చెప్పడం కానీ, లేదంటే ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం చేస్తూ ఉంటాం. బట్ కేరళలో ఒక టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్లో ఏంటంటే భక్తులు ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ దేవుని తిడుతూ ఉంటారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. సో అది నిజం అనమాట. సో ఈ టెంపుల్ వచ్చి కేరళలో ఉంది. అయితే ఈ టెంపుల్కి ఏటా 7 రోజుల పాటు ఉత్సవాలు అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఈ టైంలో ఏంటంటే చాలామంది భక్తులు, కొన్ని వందల మంది భక్తులు అయితే కత్తులు అలాగే కర్రలు పట్టుకొని అయితే టెంపుల్లోకి వస్తారన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం కానీ, లేదంటే టెంపుల్ పైన రాళ్ళు విసరడం కానీ, అలాగే దేవుడి గురించి తప్పుగా మాట్లాడడం కానీ, తిట్టడం కానీ, సో కొంతమంది పాటలు కూడా పాడతారు. పాటలు కూడా ఏంటంటే తిడుతూ పాడతారనమాట. ఇదంతా ఒక వింత ఆచారం అని కూడా కొంతమంది అయితే చెప్తూ ఉంటారనమాట. ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ అయితే మాత్రం 7 రోజుల పాటు మూసేస్తారు. ఈ 7 రోజులు ఏంటంటే టెంపుల్ని రెనోవేషన్ చేయడం కానీ, లేదంటే అక్కడ ఉన్న రక్తపు మరకలు తుడచడం కానీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ టెంపుల్ పేరు వచ్చి కొడంగలూరు భగవతి టెంపుల్. ఇది కేరళలో అయితే ఉంది. సో ఈ టెంపుల్ గురించి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో మన భారతదేశంలో మనం విగ్రహాలని, ఆవుల్ని, అలాగే చెట్లని, పాముల్ని ఇలా అన్నిటినీ అయితే మనం పూజిస్తూ ఉంటాం అనమాట. అయితే రాజస్థాన్లో జోధ్పూర్లో ఒక విచిత్రమైన టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ దేవుడు ఎవరంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనమాట. ఇక్కడ ఉన్న జనాలు అయితే మాత్రం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ని దేవుడిగా భావించి పూజిస్తూ ఉంటారు. అసలు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనుకున్న కథ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అయితే మాత్రం ఈ టెంపుల్ ఉన్న ప్రదేశంలో ఒక వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరుగుతుందన్నమాట. సో ఆ పర్సన్ అయితే అక్కడ చనిపోతాడు. అయితే పోలీసులు వచ్చి ఆ బైక్ని సీజ్ చేసి ఆ బైక్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే పెడతారనమాట. సో పెట్టిన నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు మార్నింగ్ కల్లా వాళ్ళు చూస్తే ఆ బైక్ అయితే పోలీస్ స్టేషన్లో కనిపించదు. యాక్సిడెంట్ అయిన ప్రదేశంలోనే మళ్ళీ ఆ బైక్ కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మళ్ళీ పోలీసులు ఆ బైక్ తీసుకెళ్ళి పెట్రోల్ తీసి అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెడతారనమాట. సో తీరా కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ బైక్ అయితే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లోనే కనిపిస్తుంది అనమాట. సో పోలీసులు అయితే పూర్తిగా షాక్ అయ్యి ఈసారికి ఏం చేస్తారంటే ఆ బైక్ని తీసుకెళ్ళి చైన్లతో కట్టేస్తారు. బట్ కట్ చేస్తే మాత్రం సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఆ బైక్ మళ్ళీ యాక్సిడెంట్ అయిన ప్లేస్లోనే ఉంటుంది అనమాట. సో పోలీసులు కూడా విసుకొచ్చేసి సో ఏం చేయలేక వాళ్ళు ఆ బైక్ని అయితే అక్కడే పెట్టేస్తారు. అక్కడున్న స్థానిక ప్రజలైతే మాత్రం ఆ బైక్ని దేవుడిగా భావించి అక్కడ ఉన్న వాళ్ళు అయితే పూజలు చేస్తూ ఉంటారు అనమాట. సో చాలా మంది లాంగ్ రైడ్స్ చేస్తూ ఉంటారు కదా. సో రాజస్థాన్ వైపు అంటే ఆ ఏరియా వైపు వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆగి సో ఆ బైక్కి పూజ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రయాణం అయితే కొనసాగిస్తారనమాట. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ మద్యాన్ని ప్రసాదం
ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది అక్కడ నైవేద్యంగా మద్యాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు అనమాట. సో దీని గురించి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో తర్వాత చూసుకున్నామంటే తమిళనాడులో ఉన్న తంజావూరులో ఉన్న టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా మిస్టరీగా అయితే ఉందన్నమాట. సో ఈ టెంపులే బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయం మొత్తాన్ని గ్రానైట్ అయితే నిర్మించారనమాట. సో ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడ 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ గ్రానైట్ సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఎక్కడ లేవన్నమాట. సో మరి ఆ గ్రానైట్ని ఆ టెంపుల్కి యూజ్ చేసిన అంత గ్రానైట్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మాత్రం మిస్టరీగా అయితే మిగిలిపోయింది. మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఆలయం గోపురం ఉంది కదా, సో ఈ గోపురం పైన ఒక భాగం అయితే మాత్రం ఏకశిల అంటారు. అంటే ఒకే రాయితో మాత్రం అంటే ఒకే గ్రానైట్తో మాత్రం నిర్మించారనమాట. అది సుమారుగా 80 టన్నుల బరువు ఉంటుంది. సో అంత పెద్ద గ్రానైట్ రాయిని అంత పైకి ఎలా తీసుకొచ్చారనేది మాత్రం మిస్టరీగా అయితే మిగిలిపోయింది. సో అప్పట్లో క్రెయిన్లు లేవు, ఎటువంటి మిషన్స్ లేవు. మరి సో అంత పెద్ద గ్రానైట్ రాయిని అంత పైకి ఎలా తీసుకొచ్చారనేది మా సైంటిస్టులకి అయితే ఇప్పటికీ ఒక సవాల్గా అయితే ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. తర్వాత చూసుకున్నామంటే బెంగళూరులో ఒక టెంపుల్ ఉందన్నమాట, కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్లో కూడా చాలా అంటే చాలా మిస్టరీ ఉంది. సో ఏంటంటే 1997లో ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి పనులు అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఆ పనులు జరుగుతున్న సమయంలో ఒక నంది విగ్రహం అయితే బయటపడింది. ఆ నంది విగ్రహం నోటి నుంచి అయితే సో నీరు వస్తూనే ఉందన్నమాట. అయితే ఈ విగ్రహంలోంచి నీరు ఎలా వస్తుందనేది మాత్రం ఎవ్వరికీ తెలియట్లేదు. అలాగే ఇంకొంచెం లోతు తవ్వగా అక్కడున్న ఒక కొలను కూడా బయటపడిందంట. సో అక్కడున్న స్థానికులు ఏం చేశారంటే ఆ నంది విగ్రహంలోంచి వస్తున్న నీరు అయితే మాత్రం పరమశివుడిపై పడే విధంగా వాళ్ళు ప్లాన్ చేసి పెట్టారనమాట. సో అయితే ఇప్పటికీ మిస్టరీ ఏంటంటే ఆ విగ్రహం నంది విగ్రహంలోంచి నీరు ఎలా వస్తుందనేది మాత్రం సైంటిస్టులు కూడా అర్థం కాలేదన్నమాట. సో అయితే ఈ టెంపుల్ గురించి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి.